Hi, hello everyone. Welcome to our channel, Mr. and Mrs. Lifestyle Vlogs. తిరుపతి జిల్లాలోని గూడూరు మండలంలో జరిగే జెండా మహోత్సవం వెనుక ఉన్న కథ ఏమిటి, ఎందుకు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు, ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ జెండా పండుగను గత 74 ఏళ్లుగా జరుపుకుంటూ ఉన్నారు. ఇక్కడ స్థానికులంతా చందా పోగు చేసుకొని లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ జెండా పండుగను జరుపుకుంటారు. అసలు ఈ జెండా పండుగను ఎందుకు జరుపుకుంటారంటే, గూడూరు ఏర్పడిన తొలి రోజులలో ఈ ఊర్లో కొన్ని దుష్టశక్తులు అరిష్టాలు వ్యాపించి రకరకాల వ్యాధులు దెయ్యాలు ఉన్నాయని ప్రజలు భావించేవారు. అప్పుడు ప్రజలు భయంతో ఉంటూ ఉండేవాళ్ళు. ప్రజలు ఆంజనేయ స్వామిని పూజిస్తే ఎలాంటి దోషాలైనా తొలగిపోయి మంచి జరుగుతుందని పెద్దలు విశ్వసించేవారు. 74 ఏళ్ల క్రితం గూడూరు పట్టణంలో స్థానిక బట్టచోపు శక్తిరాయి వద్ద ఆంజనేయ స్వామి జెండా ప్రతిష్ఠించినట్లు పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ జెండాను ఎలా తయారు చేస్తారంటే, 6 అడుగుల గజాల తెల్లని గుడ్డను తీసుకొని దానిపైన ఆంజనేయ స్వామి సంజీవని పర్వతం తీసుకొని భూమిపైకి దిగుతున్నట్లు ఒక చిత్రాన్ని బొగ్గుతో రూపొందించి విజయదశమి రోజు వచ్చే అమావాస్య నాడు ఒక 8 అడుగుల వెదురు కర్రకు గుడ్డను చుట్టి ఇలా వాళ్ళు వీధంతా తిప్పుతూ ఉంటారు. ఒక పక్క దేవుడికి పూజలు జరుగుతూ ఉండగా మరొక వైపు తప్పెట్లు, తాళాలు, డీజే సాంగ్స్ మొదలైన ప్రోగ్రాలన్నీ నిర్వహిస్తూ ఉంటారు. ఈ విధంగా గూడూరు పట్టణంలో ఎంతో రంగరంగ వైభవంగా ఈ జెండా మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. Thank you for watching. Please like and subscribe our channel.